రంజీ మ్యాచ్ ఆడి ఫామ్లోకి రావాలనుకున్న భారత్ కెప్టెన్ రోహిత్ శర్మకు నిరాశ మిగిలింది. జమ్మూ కాశ్మీర్తో మ్యాచ్లో హిట్ మ్యాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అటు ముంబై కూడా ఈ మ్యాచ్లో చిత్తుగా ఓడిపోవడంతో రోహిత్పై విమర్శలు మొదలయ్యాయి. రోహిత్ కోసం ఫామ్లో ఉన్న ఆటగాడిని పక్కన పెట్టారంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 10 ఏళ్ల తర్వాత తొలిసారి రంజీ మ్యాచ్ ఆడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. 2 ఇన్నింగ్స్లోనూ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 19 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ రెండో ఇన్నింగ్స్లో 28 రన్స్ చేశాడు. రెండో ఇన్నింగ్స్లో కాస్త మెరుగ్గా కనిపించిన రోహిత్ 2 బౌండరీలతో పాటు 3 భారీ సిక్సర్లు బాది ఫామ్లోకి వచ్చినట్టు కనిపించాడు. కానీ 11 బంతుల్లోనే 21 రన్స్ చేసిన తర్వాత కేవలం 20 బంతుల్లో ఒకే ఒక్క పరుగు చేసి వికెట్ పారేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో ముంబై స్టార్ బ్యాటర్లు ఎవ్వరూ కూడా స్థాయికి తగినట్టు ఆడలేదు. రోహిత్తో పాటు జైస్వాల్, రహానే, శ్రేయస్ అయ్యర్ సైతం తమ మార్కును చూపించలేకపోయారు. బ్యాటర్ల వైఫల్యంతో జమ్మూ అండ్ కాశ్మీర్ ముంబైకి ఊహించని షాక్ ఇచ్చింది. 5 వికెట్ల తేడాతో జమ్మూ కాశ్మీర్ గెలిచింది. ముంబై నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని జమ్మూ కాశ్మీర్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జమ్మూ కాశ్మీర్ తమ తొలి ఇన్నింగ్స్లో 206 పరుగులకు ఆలౌట్ కాగా ముంబై తమ మొదటి ఇన్నింగ్స్లో కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. కాగా రోహిత్ వల్లే ముంబై ఓటమి పాలైందని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. రోహిత్ శర్మ కోసం అద్భుతమైన ఫామ్లో ఉన్న ఆయుష్ మాత్రేను పక్కన పెట్టి ముంబై సెలెక్టర్లు తప్పు చేశారని మాజీలు అభిప్రాయపడుతున్నారు. 17 ఏళ్ల ఆయుష్ ప్రస్తుత సీజన్లో దుమ్ము రేపుతున్నాడు. 5 మ్యాచ్ల్లో 441 పరుగులు చేశాడు. అయితే రోహిత్ ఎంట్రీతో ఆయుష్ను తప్పించడంతో ముంబై సెలెక్టర్లపై విమర్శల వర్షం కురుస్తోంది.